కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెల్మాడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులు నీరు లేక వెలవెలబోతున్నాయని, నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు ఆలోచనతో అద్భుతంగా ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నష్టపోతారని చెల్మాడ ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలతో మేడిగడ్డ ప్రాజెక్టును ఎండపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 70 కోట్లతో గుడి చెరువు సుందరీకరణ జరిగిందన్నారు. మేము మొత్తం ఈ ప్రాణిత చెవుల ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎకరాలకు నేను సాగునీరు అందిస్తామంటే మరి వాస్తవంగా అయిందా లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కసారి మిడ్మానేరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ అయిందో 2006 అనుకుంటాను, 2006లో ఫౌండేషన్ అయితే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినరు? కేవలం 800 పై చిలుకోకండి 838 కోట్ల ఎంతో ఖర్చు పెట్టి 2 కాంట్రాక్టర్లు మరి వెళ్ళిపోయిన తర్వాత అది అసంపూర్తిగా మిగిలింది. అది వాస్తవంగా 2006కి వెళ్ళి 2014 వరకు వాళ్ళు చేసింది 838 కోట్లు ఖర్చు పెట్టి అసంపూర్తిగా కంప్లీట్ కాకుండా వదిలేస్తే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, అది లేనిది ఈ తెలంగాణ రూపు